దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యకాండకు సంబంధించి కూడా ఎవరైతే ఉన్నటువంటి న్యాయవాది ఏడుపుగంటి శ్రీనివాస్ ఉన్నారో ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే మీ ఇంటిపై ఏకంగా ఒక రౌడీజం చేసినట్టు పరిస్థితి కూడా ఉంది. మీరు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారా? ఏం జరిగింది ఆ సిచ్యువేషన్? నేను ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నట్టుగా పోలీసు వారు నాకు లెటర్ కూడా ఇచ్చారు. బట్ దాని మీద వారి ఇన్వెస్టిగేషన్ ఏ తీరులో ఉంటుంది, ఎంతవరకు చేస్తారు అనేది చూడాల్సి ఉందండి. చూస్తారు ఒక ఎమ్మెల్యేనే ఇట్లా మీ ఇంటి పైన దాడి చేయడం? ఇప్పుడు ఎమ్మెల్యే దాడి చేయటం అనేది అది అమానుషం. ఒక ఎమ్మెల్యేగా ఉండి అతను రోల్ మోడల్గా ఉండవలసిన వ్యక్తి ఆ విధంగా తప్పతాగి బుల్డోజరు వేసుకుని నా ఇల్లు పడగొట్టేయాలి, నన్ను ఏదో చంపేయాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్తో ఇళ్ల మీద పడటం అనేది సభ్య సమాజం హర్షించదని అయితే నేను అనుకుంటున్నా. అదేవిధంగా ఎమ్మెల్యే నా ఇంటి మీద పడితే దురదృష్టం ఏంటి అంటే, ఎమ్మెల్యే నా ఇంటి మీద పడినప్పుడు పోలీసులు ఉన్నారు. పోలీసులు ఉండగా నా ఇంటి మీద యథేచ్ఛగా తెగబడి నా ఇంటి మీద పడితే ఇప్పటి వరకు అతని మీద ఒక కేసు కూడా కట్టకుండా నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇప్పటికి నా మీద రెండో కేసు, నిన్న ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారంటే ఇంకేవో కేసులు పెట్టాలని చూస్తున్నారు. ఈ రకమైన దమనకాండ అనేది నేను ఎక్కడా చూడలేదు. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ఈ లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కడికి పోద్దో తెలియదు అనే అభిప్రాయం అయితే నాకు అనిపిస్తుంది. సార్, ప్రధానంగా చూసుకోవచ్చు, మీరు చేస్తున్నటువంటి ప్రెస్ మీట్లు కానీ ఇక చూస్తే కనుక అతను చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు బయట పెట్టినందుకే ఇలాంటివి జరిగింది అనుకోవచ్చు. అసలు ఖచ్చితంగా అంతేనండి. అతనికి నాకు అంతకుమించి మాకేం తగాదాలు లేవు. నేను లిక్కర్ మీద ఈ నియోజకవర్గంలో జరుగుతున్న దందా అంతా నేను పాత్రికేయుల సమక్షంలో వాళ్ళకి నేను సాక్ష్యాధారాలతో సహా ఇచ్చా. తర్వాత మట్టికి సంబంధించి మా నియోజకవర్గంలో ఏముంది అనేది కూడా సాక్ష్యాధారాలతో సహా ఇచ్చా. కనీసం పోనీ నేనేమైనా మాట్లాడితే నాకు ఏదైనా కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం అట్లాంటిదో చేయలేదు, ఖండించలేదు. ఇంటి మీదకి దౌర్జన్యానికి వచ్చారు. ఇతని యొక్క మోడస్ ఆపరెండి ఏంటి అంటే, ఈ నియోజకవర్గంలో అతనికి ఎదురు ఎవరో నోరెత్తకుండా ఉండేటట్టుగా చేసుకుంటే అతని యొక్క అక్రమార్జన అనేదాన్ని యథేచ్ఛగా చేసుకోవచ్చు. ఈ 5 years, ఇంకో 3 ఏళ్ళు ఉంది, అది కూడా అనేది అతని యొక్క మోడస్. అది దానిలో నేను అతనికి పంటి కింద రాయిన అయ్యా. ఆ పంటి కింద రాయిన అవటంలో నా నోరు కూడా మూయించేస్తే, ఒక లాయర్ రోడ్డు ఎక్కితే కూడా ఎమ్మెల్యే నోరు మూయించాడు, ఇంకా మనకెందుకులే అని మొత్తం గమ్మును కూర్చుంటారు. మనం యథేచ్ఛగా స్వైర విహారం చేయొచ్చు, మన అక్రమార్జనకు అడ్డం లేకుండా పోద్ది అనే ఒకే ఒక కాన్సెప్ట్తో నన్ను చంపాలనే ఉద్దేశంతో నా ఇంటి మీదకి వచ్చాడు. అక్రమార్జన అంటున్నారు, ఆల్రెడీ అసలు ఏ విధంగా దోపిడీ జరుగుతున్నారు అక్కడ? రోజు కోడి పందాలు నిర్వహిస్తాడు అతను, అది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఆ కోడి పందాలు లక్షల్లో ఉంటాయి. లక్షల్లో ఉన్న కోడి పందాల్లో 10% ఇతను కప్పం కట్టాలి. అది కాక మట్టి దోపిడీ యథేచ్ఛగా డంపర్లు తిరుగుతూనే ఉన్నాయి. 35-45 చెప్తున్నారు అవి. ఆ డంపర్లన్నీ తిరుగుతూనే ఉన్నాయి. ఇంకా పోతే ఇక మిగతాదంతా మామూలే. కొల్లేరు అదొక అక్షయ పాత్ర. కొల్లేరులో కావాల్సినంత జరుగుతుంది. ఈరోజు మా నియోజకవర్గంలో ఒక గాలి వెలుతురు తప్ప అన్నీ ప్యాకింగ్ అయిపోయి ఉన్నాయి. గాలి వెలుతురు ప్యాకింగ్ ఎట్లా చేయాలో అనేది ఒక్కటే అతనికి తెలియలే. అది కూడా తెలిస్తే దాన్ని కూడా రేటు పెట్టి అమ్మేసేవాడు. ఆ పరిస్థితుల్లో అతని ఇన్కమ్ అనేది నేను లోకడు కూడా చెప్పా, 20 లక్షల నుండి రోజుకి 50 లక్షల రూపాయలకి అనుమానం లేకుండా ఉంటుంది. ఎవడైనా దేనికైనా కప్పం కట్టాల్సిందే. బక్కా బడుగు ఎవడన్నా కిరాయి బండి ఏదైనా నడుపుకుని మట్టి తోలుకుంటానికి కానీ, లేకపోతే కిరాయి ట్రాక్టర్తో మట్టి తోలుకుని అతను జీవనం సాగించుకోవడానికి కూడా అతను పరిమితి లేనిదే ఏది జరగదు. అతను ఎవరికే పర్మిషన్లు ఇవ్వడు. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ వనరులు అన్నీ కూడా అతని గుత్తాధిపత్యంలో ఉన్నాయి. వాటిని గురించే నేను నోరెత్తి మాట్లాడా. దాని పర్యవసానం నా మీద దాడి. సార్, ప్రధానంగా మీరు ఆల్రెడీ ఓన్లీ దాని గురించే మాట్లాడారంటున్నారు. కొంతమంది ఇప్పటికీ సోషల్ మీడియాలో కానీ కొన్ని టీడీపీకి సంబంధించిన గ్రూపుల్లో కూడా ఇట్లా ఆల్రెడీ వ్యక్తిగత కుటుంబానికి సంబంధించి మాట్లాడారని చెప్పని డిస్కషన్ జరుగుతుంది. ఏంటి అసలు ప్రత్యేకంగా? ఇప్పుడు నేను మాట్లాడిందంతా ఓపెన్గా ఉంది.
మీ మీడియాలో అన్ని ఛానల్స్లోనూ అన్ని యూట్యూబ్లోనూ వచ్చింది. ఒకవేళ అతనికి నాకు వ్యక్తిగతంగా ఉంటే అది మా ఇద్దరం మేము చూసుకుంటాం. మాకు శత్రుత్వం ఉందా మిత్రుత్వం ఉందా అనేది మాకు సంబంధించిన ఇష్యూ. అది నేను ప్రజల ముందు పెట్టలా. నేను ప్రజల ముందు 2 ఇష్యూస్ పెట్టా. నేను పెట్టిన ప్రజల ముందు పెట్టిన ఇష్యూస్ 2, నేను తప్పైతే నా మీద మీరు చట్టపరంగా చర్యలు తీసుకోండి, లేదా ప్రతి ప్రెస్ మీట్ పెట్టండి, దానిలో అతను ఇట్లా తప్పు మాట్లాడాడు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మీరు ఖండించండి. చట్టపరంగా మీకు అన్ని అవకాశాలు మీకు ఉన్నప్పుడు ఒక వీధి గూండాలాగా నువ్వు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తివి తప్పతాగి ఇంటి మీద నా ఇల్లు కూల్చేస్తాను అని పట్టపగలు నువ్వు రాత్రి 10:30కి బుల్డోజర్ వేసుకుని వస్తే మీరేం ఇండికేట్ చేస్తున్నారు సమాజానికి? ఒక ఆటవిక రాజ్యాన్ని మీరు తలపిస్తున్నారు. ఇవాళ మనం డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నామా లేదా? నేను ఒక న్యాయవాదిగా ఉండి నేను రోజు కేసుల్లో తిరిగేవాడిని నేనే. ఏంట్రా మనం ఎక్కడున్నాము ఏంటి అసలు ఇవాళ కామన్ మ్యాన్కి సెక్యూరిటీ లేదు అంటే నాకన్నా ముందు ప్రజలే గమనించి మాట్లాడటం మానేసినట్టున్నారు మా నియోజకవర్గంలో. నేను అది గమనించుకోకుండా నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి అని చెప్పి నేను ప్రెస్ ముందుకు వచ్చా. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే తప్పు అంటే ఇంకా అంతమించి నేనేమీ చేయలేను. ఎన్ని గంటలకు అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది సార్? రాత్రి ఎన్ని గంటలకి అసలు పుస్తకంగా మీ కుటుంబ సభ్యులు కూడా బిక్కుమంటూ గడిపాము, భయానక వాతావరణం ఉన్నారు, అసలు ఏం జరిగింది? రాత్రి 10:30 ఆ ప్రాంతంలో వచ్చారండి వీళ్ళు. రావటమే మేము చూసేసరికి ఈ రోడ్డు ఆ చివరేమో అతను కారు అడ్డంగా పెట్టాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆ 200 మిషన్ హిటాచియో ఏదోనంట పెద్ద ప్రొక్లైనరు, దాన్ని ట్రాలీ మీద తీసుకొచ్చి దాన్ని దింపేసి ఈ సందు చివర పెట్టారు. పెట్టి బయట బూతులు తిట్టడం ఇది మొదలుపెట్టారు. మొదలు పెడితే ఆ పోలీసులు కూడా వచ్చున్నారు. మేము కూడా నువ్వు ఇది పద్ధతి కాదు అని చెప్పి మేము కూడా అతన్ని మందలించడం, హెచ్చరించడం, అడ్డగించడం కూడా జరిగింది. ఎందుకంటే మేము ఒకవేళ పోలీసులు రారు, మమ్మల్ని మేము కాపాడుకోవటం ఎట్లా అనేది నాకు న్యాయవాదిగా నాకు తెలుసు. చట్టం ఏ పరిమితులు ఇచ్చింది, నన్ను నేను కాపాడుకోవటానికి ఏం చేయాలో నాకు తెలుసు. ఆ పద్ధతుల్లో నేను కూడా ప్రిపేర్డ్గానే ఉన్నా నన్ను నేను కాపాడుకోవటానికి. అక్కడి నుండి గేట్లు పగలకొట్టి పైకి వచ్చి పైన గ్రిల్ ఉంటే ఆ గ్రిల్ను కూడా పగలకొట్టి రావడానికి ప్రయత్నం చేశారు. కాకపోతే పోలీసులు మాత్రం ప్రత్యేకించి 2 టౌన్ సిఐ గారు, ఆయన పేరు ఏదో అశోక్ గారు ఏదో ఉంది, ఆయన చాలా చొరవ చూపించి ఆయన చాలా బాగా చేసి ఎటువంటి అవాంఛనీయమైన సంఘటన జరగకుండా మాత్రం అతను కాపాడగలిగాడు. కుటుంబ సభ్యులు ఎలా ఉంది పరిస్థితి అప్పుడు అసలు ఇప్పటికి? ఏమంటే నేను నా భార్య నా కొడుకు, మేము ముగ్గురమే ఉంటాం ఇంట్లో. ఈ ఇంట్లో ఉండేది మేమే. అసలు వాళ్ళు ఒక 50 మంది 100 మంది వస్తే మేము అడ్డుకోవాలి అని ఎంతవరకు మేము అడ్డుకోగలుగుతాం? ఇక మేము డిసైడ్ అయింది. పాపం సిఏ గారు కూడా మెన్నలేరండి, మేము తక్కువ మంది ఉన్నాం అన్నారు. ఇక నేను డిసైడ్ అయిపోయి ఎట్లాగో చంపేస్తారు వీళ్ళు మనని, మనం చచ్చిపోవడానికి డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయ్యేటప్పుడు కనీసం రివోల్ట్ అయ్యన్నా చచ్చిపోదామని డిసైడ్ అయ్యాం. ఆ రివోల్ట్ అయ్యన్నా చచ్చిపోదామని చెప్పి మేము ప్రిపేర్ అయ్యి మేము కూడా ఓకే రా మీరు ఎట్లాగో వచ్చారు, మేమేమి మా దగ్గర జనం లేరు, వాళ్ళు ఎట్లాగో మనం చంపేస్తారు అంతమంది వచ్చిన తర్వాత, మనం కూడా రివోల్ట్ అవుదామని చెప్పి నేను మా అబ్బాయి ముఖ్యంగా మేమైతే రివోల్ట్ అయ్యి రండ్రా మేము సిద్ధంగానే ఉన్నాం, ఇక ఏది జరిగితే అది జరుగుతుందని కూడా మేము అనటం జరిగింది. దాని మీద ఆ సిఐ గారే మమ్మల్ని మా ఇంట్లోకి తోసి గడబెట్టి ఆ పైన గ్రిల్లో నుండి రాకుండా పోలీసులు కూడా ఉండి కాపలా కాసి పంపించారు. పంపించిన తర్వాత ఎంత గొప్పగా ఉందంటే, నా ఇంటి మీద దొంగలు పడ్డారా నాయన అని నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళని ఎందుకు దొంగతనం చేయించుకోలేదని చెప్పి నా మీద కేసు కట్టారు. దొంగోడికి లేకపోతే దుర్మార్గం చేసేవాడికి నేను అవకాశం కల్పించలేదని, ఆ దుర్మార్గం చేయనీయలేదని నా మీద కేసు పెట్టారు. నన్ను రాత్రి సుమారుగా 2 నుండి 3 గంటల ఆ ప్రాంతంలో తీసుకెళ్ళి ఉమ్మన్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. పెట్టి నిన్న సాయంకాలం 7 గంటల వరకు కోర్టుకి పంపించలా, లేదా నా మీద కేసు ఉంటే కేసు కట్టలా, బయటికి పంపించలా. అప్పుడు కోర్టు నుండి ఒక సెర్చ్ వారెంట్లో ఒక లాయర్ గారు వస్తే ఆ కమిషనర్ గారి ద్వారా నేను బయటకు వచ్చా. ఇప్పుడు మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, చూస్తే కనుక పార్టీ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించారని చెప్పి చెబుతున్నారు. అసలు ఏ విధంగా వస్తారు? ఇది పూర్తిగా దాడి చేసిన వ్యక్తికి వెనకేసుకొస్తూ ఏకంగా పరామర్శలు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి మిమ్మల్ని చూస్తేనే ఏకంగా పార్టీని తీస్తున్నారు. మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది?
ఏమండి ఇది ప్రజలంతా గమనిస్తున్నారు. నేనేమి తెలుగుదేశం పార్టీలో నేను ఒక సభ్యుడిని. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రోజున లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ అన్నారు. ఆ రోజు నేను పార్టీ తరఫున నేను ఏ విధంగా పనిచేశానో మొత్తం అందరికీ మా పార్టీ పెద్దలకు కూడా తెలుసు. ఎందుకంటే ఒక యోగాళం కేసుల్లో కానివ్వండి, లేకపోతే చంద్రబాబు గారు అంగళ్ళ కేసులో కానివ్వండి, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారి కేసులు కానివ్వండి, ఏలూరులో జరిగినాయి కానివ్వండి, ఆ రోజు నా మీద కూడా ఆనాటి ప్రభుత్వం నా మీద కూడా ఒక కేసు పెట్టింది. ఆ కేసుకి ఈ రోజుకి నేను వాయిదాలకు తిరుగుతున్నా. ఆ ప్రభుత్వంలో ఒక కేసు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళకి 3 కేసులు పెట్టారు మా మీద. 3 కేసులు ఇవాళకి మా మీద పెట్టారు. ఇంకా 4, 3, 5 కేసులు ఉన్నాయంటున్నారు. నేనేమైనా ఈ ప్రభుత్వం నుండో ఈ పార్టీ నుండో ఏదైనా లబ్ధి పొందితే నేను సస్పెండ్ చేయటం ఇంకోటో ఉంటుంది. ఓ సామాన్య కార్యకర్తగా ఉన్న నువ్వు వైసీపీ వాళ్ళతో మాట్లాడావంట, జనసేన వాళ్ళతో మాట్లాడావంట అనేది మాట్లాడారు నిన్న ప్రెస్ మీట్. నేను ఒకవేళ మాట్లాడుంటే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు నేను పాల్పడి ఉంటే కనీసం నాకు ఒక నోటీస్ ఇవ్వాల, నా వివరణ అడగకుండా నువ్వు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డావు అన్నారు. ఇదేమీ లేదు. ఈ ఎమ్మెల్యే అనేవాడు దాష్టీకాన్ని సపోర్ట్ చేసింది అంతే. అంటే దీన్ని బట్టి ఏంటి అంటే నాకు అర్థమైంది, ఎమ్మెల్యే అనేవాడికి ఆ ఏరియాని రాసి ఇచ్చేశారు, దారాదత్తం చేశారు. నువ్వు దాచుకో, అతన్ని ఎవరో అడగకూడదు. ఏదో పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ గారు డైలాగ్ ఉంటుంది, నువ్వు గెలితే గిల్లించుకోమని. నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గెలితే గిల్లించుకోవాలంతే, ఎదురు మాట్లాడకూడదు. ఆ ఎదురు మాట్లాడలేకుండా అంత ఆత్మాభిమానాన్ని చంపుకొని మేము ఏ రాజకీయ పార్టీ అయినా ఒక న్యాయవాదిగా ఆ బానిసత్వం నేను పడాల్సిన అవసరం కూడా నాకు లేదు. దాని గురించి నాకు ఎటువంటి విచారం కూడా లేదు. సార్, ప్రధానంగా నన్ను చూసుంటారు, ఆల్రెడీ మిమ్మల్ని 15 గంటల పాటు ఆల్రెడీ స్టేషన్లో ఉంచారు. చూస్తే కానీ అక్కడ ఉన్నటువంటి వచ్చిన న్యాయవాదులు కానీ వీళ్ళు కానీ ఆందోళన చేస్తే కానీ తర్వాత కలవనిచ్చారు. ఏ విధంగా ఒక న్యాయవాదికి రక్షణ ఉందనుకోవచ్చు అక్కడ పరిస్థితి? న్యాయవాదే కాదండి, పట్టపాకలు నేను న్యాయవాదిగా ఉన్న ఇంటి మీదకే దొమ్మి చేసి దాష్టేకం చేస్తే ఈ పోలీసులు చేష్టలుడికి మాట్లాడకుండా కూర్చున్నారు. ఎస్పీ గారి కార్యాలయానికి పర్లాంగ దూరం ఉంటుంది నా ఇల్లు. ఎస్పీ గారి కార్యాలయానికి పర్లాంగ దూరంలో ఉన్న ఈ ఇంటికి ప్రొక్లైన్ వేసుకొచ్చి ఇల్లు పడగొట్టేస్తానని చెప్పి మీడియా ఎదురుగా పోలీసు సిఐలు డిఎస్పీలు ఎస్ఐలు ఉన్న దాంట్లో నువ్వు పడగొట్టే ఇల్లు అని చెప్పి ఒక వ్యక్తి ఆ విధంగా మాట్లాడుతుంటే చేష్టలుడికి చేతకాక అచేతనంగా పోలీసు వ్యవస్థ దిగజారిపోతే ఇవాళ ఎవరినాళ్ళు కాపాడుకోగలిగితే కాపాడుకోవాలి. వ్యవస్థలు ఏ వ్యక్తికి కూడా సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి కానీ కాపాడే పరిస్థితుల్లో కానీ లేవు. నేను మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రతి వ్యక్తి నీ యొక్క సొంత శక్తిని పెంచుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, లేకపోతే మీకు ప్రభుత్వం నుండి రక్షణ అనేది దొరకదు అని నేను చెప్పదలుచుకున్నా. ప్రధానంగా ఇప్పుడు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది మీద? అసలు ఇప్పుడు పోరాడుతూనే ఉంటారా? నిజంగా సమస్యలపైన గొంతు వినిపిస్తూనే ఉంటారు? అసలు ఇంకా నేను 100కి 1000% నా పోరాటం నేను ఆపను. నేను పోరాడుతూనే ఉంటా. ఇతని యొక్క దౌర్జన్యాలు, అక్రమాలు, అతని యొక్క అనాయితిక సంపాదన వాటన్నింటి మీద ఎప్పటికప్పుడు నేను ప్రెస్ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్తానే ఉంటా. అదేవిధంగా చింతమనేని విముక్త దెందులూరు నియోజకవర్గం నా ఏకైక జయం. ఆ విధంగానే నేను పనిచేస్తాను. బాధితులు వస్తే బాసటగా ఉంటారా ఆయన తరపున? ఖచ్చితంగా. నాకు కుల మతాలు రాజకీయాలతో సంబంధం లేకుండా ఎవరు వచ్చినా, ఇతని బాధితులు ఎవరు వచ్చినా నేను ఏం చేయగలను అంతవరకు చేస్తాను. నేను ఇప్పుడు మట్టికి న్యాయపరంగా పోరాడతారా? ఎలా ఉంది పరిస్థితి, సిచ్యువేషన్? నేను న్యాయపరంగా పోరాడతా. నేను ఉన్నాయన్నీ కూడా నేను సామాజికంగా కూడా నేను ఏం చేయగలను, నాకు కలిసి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుపుకుంటూ సామాజిక పోరాటం చేస్తా, న్యాయ పోరాటం చేస్తా. నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఒక్క అంగుళం వెనక్కి తగ్గే ప్రసక్తి కూడా లేదు. నాకు ఈ సభ్యత్వం కూడా తీసేసి నాకు మరింత విముక్తిని కలిగించింది మా పార్టీ కూడా. నేను ఆ విషయంలో మా పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. ఆ విధంగా నాకు ఫ్రీనెస్ ఇచ్చినందుకు నేను రెట్టించిన ఉత్సాహంతో నేను ఇంకా పనిచేస్తా, ఇంకా ఇతని అక్రమాలను బట్టబయలు చేస్తా. నాకు ప్రాణభయం లేదు. నేను అన్నింటికీ డిసైడ్ అయ్యే ఇతను ఏం చేయగలడో ఏం చేస్తాడో డిసైడ్ అయ్యే నేను బయటకు వచ్చా. నా పోరాటం అంతే జరుగుద్ది. 100కి 1000% ప్రాణహాని ఉందిగా. అది ఓపెన్గా నా ఇంటి మీద ఆ విధంగా
జరిగింది. దాని ఇండికేషనే నాకు ప్రాణహాని ఉందని. ఉన్నప్పటికీ నేను వెనక్కి తగ్గను, పోరాటం చేస్తూనే ఉంటా. పోరాటంలో పోతే పోతాం, పోయేదేముంది, ఎప్పుడైనా పోవాలి కదా. నా నిర్ణయం అంతే, పోరాటమే. ఖచ్చితంగా చేస్తా, ఎక్కడా వెనక్కి తగ్గను. ఎవరు వచ్చినా బాసడగా నిలబడతా. ఇతను ఎవరెవరు భూములు కాజేశాడు, ఎవరెవరు ల్యాండ్స్ కబ్జా చేశాడు, ఎవరెవరిని ఈ నియోజకవర్గంలో మోసం చేశాడు, ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఎగ్గొట్టాడు, మొత్తం అన్ని వరుసగా 1 by 1 ప్రతి ఎపిసోడు నేను లోగడే చెప్పా, నెలకు ఒక ఎపిసోడ్ ఇస్తా అని. నెలకు ఒక ఎపిసోడు, ఎలక్షన్ల వరకు 34 ఎపిసోడ్లు, 36లో 2 వదిలా, ఇంకా 34 ఎపిసోడ్స్ ఉంటాయి.